హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నా ఆఫ్టర్‌నూన్ రొటీన్ చూపిస్తున్నాను. ఎప్పుడు నా మార్నింగ్ రొటీనే ఉంటుంది కదా ఎక్కువగా. ఈరోజైతే ఆఫ్టర్‌నూన్ రొటీన్ చూపిస్తున్నాను. పిల్లలిద్దరికీ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. స్టడీ హాలిడే ఇచ్చారు ఈరోజు. పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు అమ్మ బిర్యానీ తినాలనిపిస్తుంది అన్నారు. సో, వాళ్ళకి ఫేవరెట్ అయిన మటన్‌తో పలావ్ చేస్తున్నాను. సూపర్ టేస్టీ ఉంటుంది. ఈ మసాలా వేసి మటన్ పలావ్ చేస్తున్నాను. ఈ మసాలా వేసి మటన్ పలావ్ చేయడం వల్ల ఇది గోల్డెన్ పలావ్ లాగా ఉంటుంది చూడ్డానికి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ లంచ్ ఏంటి అంటే మటన్ పలావు. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. నేను ముందుగా ఒక అర కేజీ పైనుంటుంది మటను. అంత తీసుకున్నానండి. ఇది కొద్దిగా ముదిరిపోయింది. ఈ మటన్ను 2 విజిల్ వరకు పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఈ మటన్ పలావ్‌కైతే బయట నుండి తెచ్చిన ఏ మసాలాను నేను యూజ్ చేయడం లేదండి. ఇంట్లోనే తయారు చేసిన మసాలాను యూజ్ చేస్తున్నాను. సూపర్ టేస్టీ వస్తుంది. పలావ్ చేయడానికి నేనిక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. నేనిక్కడ 2 గ్లాసులు బాస్మతి రైస్ ఇంచుమించు ఒక అర కేజీ ఉంటుంది. ఈ 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. ఈ బాస్మతి రైస్‌కి బదులుగా మీరు ఇంట్లో ఏ రైస్ అయితే ఉపయోగిస్తారో ఆ రైస్ తీసుకోవచ్చు. పలావ్ చేయడానికి అరకప్పు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో వేస్తున్నాను 3 మీడియం సైజు ఉల్లిపాయలు స్లైసులుగా ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలను ఆయిల్‌లో బాగా వేగనిచ్చి ఈ విధంగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత కొంత భాగం ఉల్లిపాయలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చివర్లో పలావ్ గార్నిష్ కోసము. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయలో ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. యాలకులు, స్టార్ పువ్వు, అలాగే చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా వేసుకోవాలి. అన్ని మసాలాలు ఉల్లిపాయలతో పాటు 10 నుంచి ఒక 15 సెకండ్స్ వేయించాలి. ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అవుతాయి. ఈ కలర్ సరిపోతుంది. ఇప్పుడు మటన్ యాడ్ చేస్తున్నాను. అర కేజీ మటన్ తీసుకున్నాను. అర కేజీ బియ్యం తీసుకున్నాను ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీలో. మటన్ వేసిన తర్వాత ఫ్లేమ్‌ని హైలో పెట్టుకొని ఉల్లిపాయలు, మటన్‌ను బాగా కలుపుకోవాలి. గోల్డెన్ పలావ్ అని ఎందుకన్నాను అంటే ఈ మటన్‌ను, ఉల్లిపాయలను బాగా మిక్స్ చేయడం వల్ల ఉల్లిపాయలు బ్రౌన్ కలర్‌లో ఉండడం వల్ల మటన్ కూడా మంచిగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఈ పలావ్ అంతా కూడా గోల్డెన్ కలర్ లాగా వస్తుంది. మటన్ మంచిగా కలర్ చేంజ్ అయ్యి మటన్‌లో వాటర్ కూడా రిలీజ్ అయింది. ఈ టైంలో పెద్ద స్పూన్‌తో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత పేస్ట్‌ని అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. 1 ఆర్ 2 మినిట్స్ ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలపాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. బాగా ఒకసారి కలుపుకొని దీంట్లో ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఆ టైంలో టమాటాలు యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. ఈ విధంగా రౌండ్‌గా స్లైస్‌లాగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ మటన్ టమాటాలను ఒక్కసారి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. పలావ్ మసాలా కోసము మిక్సీ జార్‌లో ఒక పెద్ద స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, అలాగే బిర్యానీ ఆకు ఒకటి, జాపత్రి కొద్దిగా. మొత్తం ఈ మసాలాను మంచిగా గ్రైండ్ చేసుకొని పలావ్‌లో వేసుకోవాలి. ఈ మసాలా అంతా మటన్ పైన ఈ విధంగా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నానండి. పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ స్టేజ్‌లో వేయడం నేను మర్చిపోయాను. మీరు ఈ స్టేజ్‌లో వేసుకున్నారు అంటే టేస్ట్ సూపర్‌గా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఈ మటన్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా పట్టే వరకు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ బాగా కలుపుకొని తర్వాత వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా ఉడకబెట్టుకున్నాను కదా మటన్ను, ఆ నీళ్ళే ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. వాటర్‌లో మటన్ సాఫ్ట్‌గా 60-70% వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్‌ని హైలో పెట్టుకొని మటన్‌ని ఉడికిస్తున్నాను. మధ్య మధ్యలో మటన్ను అడుగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ ఇమిరి నూనె పైకి తేలిన తర్వాత పలావ్‌కి కావాల్సిన నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు తీసుకున్నాను. 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ వాటర్‌ని ఉడకనివ్వాలి. ఇప్పుడు బియ్యం వేసే టైము. బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యంతో పాటు సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒక్కసారి మటను, బియ్యం అంతా కలుపుకోవాలి. ఈ వాటర్‌లో గ్రీన్ చిల్లీ కట్ చేయకుండా 3 యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు వేస్తున్నాను. ఒక్కసారి బాగా కలిపి మీడియం టు లో ఫ్లేమ్‌లో దమ్ పెట్టుకోవాలి. 5-7 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి పలావ్‌నంతా ఒక్కసారి కలుపుకొని ముందుగా గార్నిష్ కోసం తీసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలని, వాటిని యాడ్ చేసుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే దమ్ పెట్టుకోవాలి.
5 నిమిషాల తర్వాత వెంటనే లిడ్ ఓపెన్ చేయకుండా స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేస్తున్నాను. మసాలా పలావ్, గోల్డెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. గరం గరంగా సూపర్ టేస్టీగా ఈ మటన్ మసాలా ఇంట్లో అందరూ ట్రై చేయండి. అందరూ తినండి. సర్వ్ చేసేటప్పుడు మాత్రం పెరుగు పచ్చడి పెట్టండి. రైస్ అంటుకోకుండా పొడి పొడిగా మటన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్లేవర్ అయితే సూపర్‌గా ఉంటుంది. మటన్ పలావ్ గదా! పిల్లలు ఇప్పటికే ఇంకా అవ్వలేదా అమ్మ అని 2 సార్లు వచ్చారు. దట్స్ ఇట్ టుడేస్ వీడియో అండి. మా పిల్లలకి ఆకలి మామూలుగా లేదు ఈరోజు. వెంటనే మటన్ పలావ్ అయితే పెట్టేయాలి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.